నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. వచ్చే ఎన్నికల్లో వైఎస్ షర్మిల పోటీ ఎక్కడి నుంచి? ఇదే ప్రశ్న ఇప్పుడు ఏపీలో తెగ సర్క్యులేట్ అవుతోంది. ప్రచారం జరుగుతున్నట్టుగా షర్మిల నిజంగానే కడప ఎంపీగా పోటీ చేస్తారా? తమ్ముడు అవినాష్ రెడ్డికి షర్మిల చెక్ పెడుతుందా? గత 30 ఏళ్ల నుంచి కడప రాజకీయం ఎలా ఉంది? తొలిసారి ఇద్దరు వైఎస్ కుటుంబీకులు పోటీలో ఉంటే ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు? వాచ్ దిస్ స్టోరీ. లోక్సభ ఎన్నికల కోడ్ కూసింది. లోక్సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చింది. దీంతో ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు పదును పెట్టాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను దాదాపు ప్రకటించేయగా, కాంగ్రెస్ మాత్రం పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించగా ఇంతవరకు ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. అయితే కాంగ్రెస్ అభ్యర్థులను త్వరలోనే ప్రకటించడానికి అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డితోనే అభ్యర్థుల ప్రకటన మొదలు పెట్టాలని హైకమాండ్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. షర్మిల ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందా లేక ఎంపీగా పోటీ చేస్తుందా అన్న ప్రశ్న ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే వైసీపీని దెబ్బ కొట్టాలంటే సీఎం వైఎస్ జగన్ రెడ్డిని ఇరకాటంలోకి పెట్టాలి అంటే కడప ఇలాకాలోనే గట్టిగా కొట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. అందుకే కడప ఎంపీ బరిలో షర్మిలను ఉంచాలని ఏఐసీసీ, ఏపీ పీసీసీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. స్వయంగా ఏఐసీసీ నేతలే రంగంలోకి దిగి పోటీ చేయాలని చెప్పడంతో కాదనలేక కడప ఎంపీగా పోటీకి షర్మిల అంగీకరించారని హస్తం నేతలు చెబుతున్నారు. అయితే వైఎస్ షర్మిల కడప ఎంపీ బరిలో ఉంటే గెలుస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. కడప పార్లమెంటు సెగ్మెంట్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కానీ వైఎస్ కుటుంబం రాజకీయ అరంగేట్రం నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబ సభ్యులే కడప పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1989 నుంచి 1998 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి 2 సార్లు ఎంపీగా విజయం సాధించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలిచారు. తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్తో భేదించి 2011లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు జగన్. ఆ వెంటనే జరిగిన కడప లోక్సభ ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం జరిగిన 2 ఎన్నికల్లోనూ వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా గెలిచారు. 1989 నుంచి నేటి వరకు కడప పార్లమెంటు స్థానానికి వైఎస్ కుటుంబం మాత్రమే ప్రాతినిధ్యం వహించటం కడప జిల్లాలో వారికున్న పట్టు అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో మాత్రం కడప పార్లమెంటు సీటు కోసం రాజకీయం రసవత్తరంగా మారనుంది. అన్నతో విభేదించిన షర్మిల, జగన్, అవినాష్ లక్ష్యంగా చేస్తున్న మాటల యుద్ధం ఏపీతో పాటు సొంత జిల్లా కడపలోనూ కాకరేపుతోంది. కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి షర్మిల పోటీ చేస్తున్నారన్న ప్రచారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తొలిసారి వైఎస్ కుటుంబీకులు ఇద్దరు పోటీలో ఉంటే ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. వివేకానందరెడ్డి హత్య, ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని హస్తం నేతలు భావిస్తున్నారు. అవినాష్ వర్సెస్ షర్మిల మధ్య పెద్ద సమరమే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు, నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. షర్మిల పోటీలో నిజానిజాలెంతో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే.